అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక మంచి హెయిర్ ఆయిల్ చూడబోతున్నాము. ఇది హెయిర్ డై ఆయిల్ అని కూడా చెప్పవచ్చండి. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మన ఇంట్లో తయారు చేసుకొని మనం వాడుతూ వస్తున్నప్పుడైతే మన జుట్టు అనేది చాలా మంచిగా పెరుగుతుంది, పొడుగ్గా లాంగ్గా పెరుగుతుంటుంది. అలాగే తెల్ల జుట్టు అన్న మాటే అసలు ఉండదండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మీరు వాడుతూ వస్తున్నారంటే మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. ఇప్పుడు ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది చూద్దాం రండి. ఫస్ట్ మనము ఒక బాండిల్ అనేది తీసుకోవాలి, ఐరన్ బాండిల్. దానిలోకి నేను కరివేపాకు ఆకు తీసుకుంటున్నాను, కొద్దిగానే తీసుకుంటున్నానండి. అంటే నేను 50 ml ఆయిల్ రెడీ చేసుకోబోతున్నాను, అందుకని కొద్దిగానే నేను కరివేపాకు ఆకు తీసుకున్నాను అనమాట. ఇలా కరివేపాకు ఆకు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మన జుట్టుని మంచిగా పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలా నేను కర్రీ లీవ్స్ తీసుకున్న తర్వాత నేను నీమ్ లీవ్స్, అదే వేపాకు తీసుకుంటున్నాను అనమాట. ఈ నీమ్ లీవ్స్ కూడా కొద్దిగా నేను యాడ్ చేసుకుంటున్నాను. అందువల్ల మనకు డాండ్రఫ్ ప్రాబ్లం అస్సలు ఉండదండి. మన హెడ్లో డాండ్రఫ్ ప్రాబ్లము, డ్రైనెస్ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నీమ్ లీఫ్ వాడడం వల్ల మనకు క్యూర్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో ఈ నీమ్ ఆకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మన హెయిర్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతుంది. ఈ నీమ్ ఆకు మామూలుగా వాడుతున్నప్పుడు చాలా బెనిఫిట్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట అండి. సో నెక్స్ట్గా నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. ఇలా మనకు ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది హెయిర్లో. అలాగే డ్రైనెస్ ఎక్కువ అవడం వల్ల మనకు డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఇలా ఒక ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి వాడి చూడండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమంటే గోరింటాకు ఆకు యాడ్ చేసుకుంటున్నాను నేను. అంటే కొంచెం ఎండిపోయినవి కూడా కలిసి ఉంది నా దగ్గర. మీ దగ్గర మొత్తం పచ్చివి ఉంటే కూడా మీరు వాడుకోవచ్చు, లేదా ఎండిపోయినవి ఉందంటే అది కూడా వాడుకోవచ్చు. నేను దీంట్లోకి 50 ml నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నానండి. అది జింజిలీ ఆయిల్ అంటాం కదా, అది యాడ్ చేసుకున్నాను 50 ml. అలాగే 1 స్పూన్ లక్కన క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఆముదం యాడ్ చేసుకున్నాను. సో ఇవే అండి మన ఇంగ్రీడియంట్స్. సో ఈ ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మనం సన్న మంటలో పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు ఆయిల్ తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సన్న మంటలోనే ఐరన్ బాండిల్లో మనము రెడీ చేసుకోవాలి. అప్పుడు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది మనకు దొరుకుతుంది అన్నమాట. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవాలండి. బయట ఉన్న కెమికల్స్ కలిపిన ఆయిల్స్ వాడటం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మీరు వాడేటప్పుడు అయితే తెలియదండి, అంటే కొన్ని డేస్ పోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది. మనం ఆపితే కూడా జుట్టు రాలుతుంది, వాడుతుంటే కూడా బెనిఫిట్ ఉండదు, అట్లా చాలా ఇబ్బందులు మనకు వస్తాయి. సో అవన్నీ రాకుండా ఉన్నదానికి మనము ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని మనము వాడుతుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎర్లీగా వస్తున్న తెల్ల జుట్లు కూడా అసలు రాదు. సో ఇది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, మంచిగా నల్లగా మారిపోయింది మన ఇంగ్రీడియంట్స్. మన హెయిర్ డై ఆయిల్ మంచిగా నల్లగా మారిపోయింది, అంటే కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. సో ఇదే అంది టైము, మనం పొయ్యిని ఆపేసుకోవాలి. పొయ్యిని ఆపేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 3 hours అలాగే ఎండలో ఉంచబోతున్నాను అనమాట. ఎండలో ఉంచిన తర్వాత నేను చూపిస్తాను మన హెయిర్ డై ఆయిల్ అనేది ఎలా తయారైంది అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు 3 hours తర్వాత మన హెయిర్ డై ఆయిల్ ఎలా తయారైంది చూడండి. మన ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా దిగిపోయి మన హెయిర్ డై ఆయిల్ కాన్సన్ట్రేటెడ్గా థిక్గా మంచి కన్సిస్టెన్సీలో మనకు పవర్ఫుల్ హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది. ఈ ఆయిల్ని మనము ఇప్పుడు వడగట్టేసుకుంటాము. ఒక బౌల్లోకి నేను వడగట్టేసుకుంటున్నాను. మీరు యాక్చువల్గా బాటిల్లోకి తీసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు కొద్దిగా తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసుకోండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయడం వల్ల మనకు అప్పటికి మనము ఆయిల్ అనేది వామ్గా ఉంటుంది. అట్లా కొంచెం వామ్గా ఉన్న ఆయిల్ని తీసుకొని మనము అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు
చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా నల్లగా మనకు దొరికింది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు మన హెయిర్ డై ఆయిల్ని కొద్దిగా తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసుకొని ఇలా మీరు హెడ్లో అప్లై చేసుకోండి. హెయిర్లోకి స్కాల్ప్లో పడేటట్టు మంచిగా అప్లై చేసేసుకోండి. మంచిగా అప్లై చేసిన తర్వాత మసాజ్ కూడా ఇవ్వండి. హెయిర్ డై ఆయిల్లో మసాజ్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట, ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. సో ఇలా మసాజ్ చేసిన తర్వాత నైట్ అంతా ఉంచేసుకోండి. పక్క రోజు ఉదయం తలస్నానం చేసేసుకోండి. నైటే మీరు అప్లై చేసుకొని నైటే ఉంచేసుకోవాలి. పక్క రోజు మీరు తలస్నానం చేసేటప్పుడు మామూలుగా షాంపూ ఏముందో అది వాడి చేసుకోండి. లేదని కనుక నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో వేసాను షాంపూ ఎలా తయారు చేసుకోవాలని. ఆ వీడియోని నేను ఇప్పుడు మళ్ళీ రీక్యాప్ పెడతాను, అది కూడా చూడండి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక ఆయిల్ అప్లై చేసి మనం హెర్బల్ షాంపూస్ వాడి మీరు వస్తున్నారంటే ఇలా మీరు జుట్టు కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్తీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనము మన హెయిర్ని చాలా బాగా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా హెర్బల్ షాంపూ తయారు చేసుకోవాలి ఒక స్మాల్ రీక్యాప్ చూద్దామా. ఒక బౌల్ తీసుకోండి లేదా ఒక టమ్లర్ తీసుకోండి. దాంట్లోకి ఒక స్పూన్ ఆలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలండి. తెల్లది యాడ్ చేసుకోండి లేదా ఫ్రెష్ ఆలోవెరా యాడ్ చేసుకోండి. దాంట్లోకి నేను 1 స్పూన్ లక్కన కుంకుడికాయ పొడి వేసుకుంటున్నాను. ఈ కుంకుడికాయ పొడి అనేది పాతకాలంలో మనం వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఇది అంతగా వాడటం లేదు. ఇదే అండి మనకు ఆ కాలంలో ఉన్న షాంపూ. మంచిగా నొరగ అనేది ఇస్తుంది. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసుకొని కలుపుకోండి. అంతే అండి, హెర్బల్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకు మంచిగానే నొరగ అనేది వస్తుంది. కొన్ని మందికి కొద్దిగా నొరగ వస్తే స్నానం చేసినట్టు అసలు అనిపించదు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి నేను ఇంకొక ఐడియా కూడా చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి ఎంత మంచిగా నొరగా వస్తుందని చూపిస్తాను. ఇది చాలండి అసలు మన హెయిర్కి. కాదు నాకు మరి ఎక్కువగా నొరగలు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు మామూలుగా ఇంట్లో ఏం షాంపూ వాడుతుంటారో ఆ షాంపూని కొద్దిగా యాడ్ చేసుకోండి చాలు, నొరగ రావాలని దానికోసమే. సో మంచిగా వేసేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, మన హెర్బల్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. ఈ షాంపూని మీరు ఆయిల్ వేసి నైట్ అంతా నానబెట్టిన హెయిర్కి పక్క రోజు ఉదయం ఈ షాంపూ అప్లై చేసి మంచిగా తలస్నానం చేసేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.